నారాయణపేట జిల్లా మగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులకు అస్వస్థకు గురైన ఘటన సంచలనంగా మారింది. సుమారు 15 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తీవ్ర అస్వస్థకు గురైన వారందరినీ మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఏం జరిగిందనే దానిపై విచారణకు ఆదేశించారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ను వెంటనే సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ రద్దు చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. మాగనూరు మండల కేంద్రంలో ప్రభుత్వ హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన విద్యార్థులను పరామర్శించారు. మక్తల్ శాసనసభ్యులు శ్రీహరి వైద్యులతో మాట్లాడుతూ విద్యార్థులకు సరైన వైద్యం అందించాలని ఆదేశించారు. పిల్లలతో ఆడుకోవద్దు. మేము మనం బెస్ట్ ఏం చేయగలుగుతాం వచ్చేయండి. ఫర్దర్ మనం అదే ఏం తిన్నావు? ఈ స్కూల్ హెచ్ఎండి గారు వచ్చారు అక్కడికి. ప్రియాంక బెడ్రూమ్ బిడ్డ తగ్గిందా? అలాగే 1 మినిట్ అనిపిస్తుందా?